ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు మెగా డిఎస్సి నిర్వహించింది. దాంతో పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా వరకు తీరింది. వెంటనే విద్యా విధానంలో సైతం ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు సంబంధిత శాఖ కసరత్తు ప్రారంభించింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లతో రికార్డు సృష్టించిన విద్యాశాఖ మరో వినూత్న విధానాన్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. క్లికింగ్ పేరుతో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టబోతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో క్లిక్కర్ పేరుతో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెడుతున్న క్లిక్కర్ ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు అత్యంత ప్రాచుర్యం పొందిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో అమితాబ్ తన ముందున్న కంటెస్టెంట్ కు 3 అవకాశాలు ఇస్తారు. వాటిలో ఆడియన్స్ పోల్ 1, కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ కోరితే ఆడియన్స్ వద్ద ఇలాంటి క్లిక్కర్లు ఉంటాయి. దానిలో A, B, C, D ఆప్షన్స్ ఉంటాయి. ప్రశ్నకు వారిచ్చే సమాధానాలు ఆధారంగా కంటెస్టెంట్ ముందుకు వెళతారు. సేమ్ టు సేమ్ అదే ఫార్మాట్ లో ఈ క్లిక్కర్లను తయారు చేశారు. ప్రతి క్లిక్కర్ పై A, B, C, D తో పాటు ఎస్, నో ఆప్షన్లు ఉంటాయి. తరగతి గదిలో పాఠం చెప్పడం పూర్తయ్యాక ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సైలెంట్ గా ఉంటూనే క్లిక్కర్ పై విద్యార్థులు సమాధానాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వారిచ్చిన సమాధానం ఇంటరాక్టివ్ ప్యానెల్లో బోర్డుపై ప్రత్యక్షం అవుతుంది. దీంతో మొత్తం తరగతితో పాటు ఒక్కో విద్యార్థి పాఠాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకునే అవకాశం వస్తుంది. క్లిక్కర్ ను ప్రవేశపెట్టడం ద్వారా తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఏ మేరకు అర్థం చేసుకున్నారో అంచనా వేసుకునే అవకాశం వస్తుంది. ఇదో ఇన్స్టెంట్ రిజల్ట్ అని కూడా అనుకోవాలి. ఈ యొక్క క్లిక్కర్స్ అనేటువంటిది సాంకేతిక పరమైనటువంటి ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి పిల్లవాడి యొక్క విద్యా అభివృద్ధి చెందేటప్పుడు అతను చేయవలసినటువంటి కార్యక్రమాల్లో తను నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియలో అభివృద్ధి చేసుకోవటము, దాని ద్వారా నేర్చుకున్నది తెలియజేయటము, ఆ తెలియజేసిన దాంట్లో వారు అడిగిన ప్రశ్నావళికి జవాబు చెప్పడం అనేటువంటిది ఎట్ ద స్పాట్ అప్పటికప్పుడు తెలియజేయటం అనేటువంటిది ఈ యొక్క పరికరం యొక్క ఉపయోగం. దీని ద్వారా విద్యార్థి అప్పటికప్పుడు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ మీద ఏదైతే IFB మనకి ప్రభుత్వం ఇచ్చి ఉన్నారో దీని ద్వారా పాఠ్య బోధన జరుగుతున్న సందర్భంలోనూ ఆ పాఠ్యాలను బోధించేటువంటి టీచరు మధ్య ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పటికప్పుడు అలవాకక అక్కడ ఇచ్చినటువంటి ABCD ఆప్షన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి జవాబు చెప్పడంలో కానీ తన యొక్క ఆన్సర్ ఇమ్మీడియట్గా తెలియజేయనటువంటి సందర్భంలో తనకంటూ రాని సందర్భంలో ఆ విషయం గురించి అప్పటికప్పుడే తెలుసుకునేటువంటి ఒక వినూత ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం వల్ల ఈ క్లిక్కర్స్ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. క్లిక్కర్ విధానం ప్రయోగాత్మకంగా 53 పాఠశాలల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ ఇందుకు వేదికైంది. ఈ ఏడాది చివరకు 2800 బడుల్లో అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత 9వ తరగతి విద్యార్థులకు పాఠాల పునశ్చరణకు క్లిక్కర్ ను వినియోగిస్తారు. దీనివల్ల విద్యార్థుల గ్రహణ శక్తిని అర్థం చేసుకునే వీలుంటుంది. డల్ గా ఉన్న విద్యార్థులపై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు కూడా అవకాశం వస్తుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా విద్యార్థులు ఇప్పటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించినట్లు అవుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.